హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిఠాపురంలో జనసేన నాయకులు రోడ్డు ఎక్కారా అంటే రోడ్డు ఎక్కినట్టుగానే కనిపిస్తుంది. రోడ్డు ఎక్కి వారి ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ మీద ధర్నాలు నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి నానా రకాల రభస చేస్తూనే ఉన్నారు. దేని గురించి వీరు రభస చేస్తున్నారు అంటే ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సీతమ్మ గారి పేర్లతో కొన్ని క్యాంటీన్లు తీసుకొస్తామని చెప్పారు. మరి దాని గురించి నోరు మెదపకపోవడంతో సైలెంట్గానే ఉన్నారు. అయితే ఆగస్టు 15వ తేదీన ఓపెన్ చేసేటువంటి అన్నా క్యాంటీన్లలో ఎక్కడ చూసినప్పటికీ అన్నిటిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్లస్ ఎన్టీఆర్ గారి ఫోటో ఉంది, కానీ కళ్యాణ్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎక్కడ లేదు కనుక దాని మీద ఒకంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ 2-3 రోజుల క్రితం మనం చూస్తూనే ఉన్నాం. నెటిజన్లు విపరీతంగా వారు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు. అయితే వారి అధినాయకులు కానీ ఎవరు వారిని వారించినట్టు లేరు. ఇప్పుడు వారు చెప్పేటి ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా పెట్టకపోయినా పిఠాపురంలో మా నాయకుడి ఫోటో పిఠాపురంలో పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లకు అన్నిటికీ పెట్టాలి అంటే రాష్ట్రంలో మాకు సంబంధం లేదు, పిఠాపురంలో మా నాయకుడు గెలిచాడు కాబట్టి అక్కడన్నా పెట్టండి కనీసం అన్నట్టు వారు అభ్యర్థులు అనుకోవాలా లేకపోతే డిమాండ్ అనుకోవాలా తెలియదు, కానీ రోడ్లు ఎక్కేసి పవన్ కళ్యాణ్ అభిమానులు మా దేవుడు అంటూ వారిని బాగా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వారి కోరిక మీదట మరి పవన్ కళ్యాణ్ గారు ఫోటో అన్నా క్యాంటీన్లలో పెడతారా లేదంటే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోతోనే కంటిన్యూ చేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.